చాలా ఇళ్లలో గార్డెన్ ఉంటుంది. చాలా వరకు ప్రతి గార్డెన్ అందమైన రంగురంగుల పూల మొక్కలతో నిండిపోయి ఉంటుంది. మీరు కూడా గార్డెన్ కేవలం అలంకరణ కోసం మాత్రమే అనుకుంటే పొరపాటు. వాస్తు శాస్త్రం ప్రకారం గార్డెన్ పాజిటివ్ ఎనర్జీ, శ్రేయస్సు, ఫైనాన్షియల్ గ్రోత్ తీసుకొస్తుంది. పూల మొక్కలు సరైన దిశలో ఉంచి సరిగ్గా చూసుకుంటే అదృష్టం తీసుకువస్తాయని నమ్ముతారు. కొన్ని పువ్వులు సాంప్రదాయంగా సంపద, నియంత్రణ, వృద్ధిని సూచించే లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి. ఇంటికి డబ్బు, శ్రేయస్సును తీసుకువస్తాయని నమ్మే పూల మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కమలం సంపద, దైవశక్తికి బలమైన చిహ్నం. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తరచుగా కమలంపై కూర్చొని కనిపిస్తుంది. అందుకే ఈ పువ్వు సమృద్ధి, శ్రేయస్సు తీసుకొస్తుందని భావిస్తారు. వాస్తు చిటక: ఉత్తర లేదా ఈశాన్య దిశలో నీటి గుండం లేదా వాటర్ కంటైనర్ లో కమలం పెంచండి. ఎందుకంటే ఈ దిశలో అదృష్టం, ఆర్థిక వృద్ధికి ముడిపడి ఉన్నాయి. గులాబీలు ప్రేమ, అందం, విలాసాన్ని సూచిస్తాయి. పింక్ లేదా రెడ్ రోజెస్ ఇంటికి సమృద్ధి, సానుకూల శక్తిని అందిస్తాయని నమ్ముతారు. ఆరోగ్యకరమైన గులాబీ మొక్క ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. వాస్తు చిటిక: గులాబీ మొక్కలు తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి. ఎండిన, దెబ్బతిన్న లేదా అనారోగ్యకరమైన మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకండి, ఎందుకంటే అవి పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. మందార పువ్వులను ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తారు. ఆర్థిక అడ్డంకులను తొలగిస్తాయని నమ్ముతారు. అవి బలం, అభివృద్ధి, విజయాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా ఎరుపు గులాబీ మందార పువ్వులు శక్తివంతమైనవిగా భావిస్తారు. వాస్తు చిట్కా: సానుకూల శక్తి, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి తూర్పు లేదా ఉత్తర దిశల్లో మందార మొక్కలు నాటండి. మల్లె సువాసనకే కాదు, వాస్తు ప్రయోజనాలకు పాపులర్. ఇది శాంతి, సామరస్యం, స్థిరమైన ఆదాయ ప్రవాహం తెస్తుంది. ప్రశాంతవంతమైన వాతావరణం, ఆర్థిక శక్తిని అందిస్తుంది. వాస్తు చిట్కా: గార్డెన్ లో ఉత్తర లేదా ఈశాన్య వైపున మల్లె మొక్కల్ని ఉంచండి. మనీ ప్లాంట్ పువ్వులు పూయకపోయినా సంపద, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇది వేగంగా పెరిగే మొక్క కాబట్టి ఆర్థిక వృద్ధిని సూచిస్తుందని నమ్ముతారు. వాస్తు చిట్కా: ఇంట్లో ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే డబ్బు ప్రవాహం పెరుగుతుందని చెప్తూ ఉంటారు. ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.